మొట్టమొదటిసారిగా ఈ మహిళా పొదుపు విప్లవం తీసుకొచ్చారు. అందరూ మహిళా సాధికారం ఎన్నో కష్టాలు పూర్తి చాలా కష్టపడ్డారు, మీరు పడుతున్నారు. ఇవాళ చూస్తున్నాం మన ఆనాడు ఒక అవకాశం అంటే అంటూ పాదయాత్రలో మీ పెంచుతామని 23 చేస్తామని ఇస్తున్నారు. ఈ 5-7 సంవత్సరాలు అలాగే గాలియాపన చేశారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి. మీరేమో మేము మీకు అండగా ఉంటాం. తప్పకుండా ఏదైతే మొదటి నుంచి కూడా నాన్నగారి నుంచి కూడా ఎలాగైతే మహిళలకు ఆస్తులు సమానం చేసేది, అలాగే మహిళలకు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం అయితేనేమి, ఇలా ఎన్నో మహిళలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్స్ ఎప్పుడు మహిళలకి అన్ని విషయాల్లో ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. తప్పకుండా మీకు మేము అండగా ఉంటాం. తప్పకుండా ఏముంది, ఇంకా 2 నెలలు 3 నెలలు అయిపోయింది. కానీ మీ ఫిబ్రవరి మంత్లో మీరు రాబోద్దమ్మా. మళ్ళీ మేము ప్రభుత్వం రాగానే అధికారంలోకి రాగానే మళ్ళీ ఎన్నికలు అవ్వగానే మీకు ఇస్తామని ఈ యొక్క ఉచిత పథకాలు జనాలు కూడా చెప్తున్నాం. ఈ ఉచిత పథకాలు భ్రమలు పడుతూ మీరు ఏదో చేస్తారు, ఎవరికి తెలిసిందని మీకు జవాబుదారీ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు మాట ఇచ్చిన మా వాగ్దానాలన్నీ నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. సో మీకు మేము తప్పకుండా అండగా ఉంటాం. నేను వస్తున్నా మళ్ళీ, నేను ఎందుకూరికి వచ్చినప్పుడు మేము మా అందరిని కలుస్తాను. నేను తప్పకుండా కొంచెం ధైర్యంగా ఉంటాను. అలాగే డిఏలు అన్ని కట్టించారు, ఏమీ ఇవ్వట్లేదు, పెంచుతామన్న జీతాలు పెంచలేదు. అవునవును సార్, వాళ్ళు చూస్తున్నా మన రాష్ట్ర పరిస్థితి ఎలా అవుతుంది. వాళ్ళ జనానికి అందరూ కూడా చెప్పేది ఒకటే, ఈ ఉచిత వాగ్దానాలు, ఉత్పత్తి వాగ్దానాలు, గాల్లో మేడలు కట్టడం, అలాగే ఉచిత పథకాలు ఈ భ్రమలో పడి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోవద్దండి. సో మీకంతా మేము తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుంది. రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తప్పకుండా మీ యొక్క సమస్యలన్నీ తీరుస్తాం. తప్పకుండా మీకు ఎప్పుడు అండగా ఉంటారు. నేను పార్టీ అండగా ఉంటుంది. రేపు అధికారంలోకి రాగానే మీ యొక్క అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం.